గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. తల్లులు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు వారికి సంతానం ఇచ్చినాడు. ఆ సంతానాన్ని మరి సంపూర్ణమైన బహుమానం ఇచ్చినాడు. ఈ లోకంలో చాలామంది తల్లులకు ఆ భాగ్యం లేదు. అవిటి పిల్లలు పుడతారు, అవయవాల లోపం ఉంటుంది, మది చెడి ఉంటుంది, ఏదో వ్యాధులతో పుడతారు. కానీ నీకు దేవుడు ఇచ్చిన సంపూర్ణమైన బహుమానం కొరకు నువ్వు ప్రతిరోజు ఉదయం లేచి దేవుని స్తుతించాలి. అంటే నీకు అలాంటి కృతజ్ఞత గల హృదయం మొదట ఉండాలి. పిల్లలకు ఫీజు లేదు, పిల్లలకు బట్టలు లేదని కాదు, పిల్లలకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు, అవయవాలన్నీ ఇచ్చినాడు. దేవునికి వందనాలు. చాలాసార్లు దేవుడు మనకిచ్చిన దీవెనలన్నీ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అన్నీ మనకేదో యోగ్యత ఉన్నదని మనం అనుకుంటాం కదా, అలా కాదు. దేవుడు మనకిచ్చిన ప్రతి దీవెన కొరకు మనం కృతజ్ఞత తెలియజేయాలి. ఉదయం లేవగానే మరి నీకు ఏవేవి కావాలో అడగడం కాదు, అసలు ఇచ్చిన వాటి కొరకు నువ్వేం చేయాలి? స్తుతించాలి. నువ్వు తల్లి అయినందుకు దేవుని స్తుతించాలి. గర్భఫలము దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం నీ చేతిలో ఉంది కనుక స్తుతించాలి. వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి స్తుతించాలి. అంటే ఇచ్చిన వాటి కొరకు మనం ఎప్పుడైతే స్తుతిస్తామో మనకు టెన్షన్ అనేది మనకు ఉండదు. మనకి ఇంకా దేవుని మీద ఆనుకోవడం అలవాటు అయిపోతుంది.